రైట్, ఇక మనం ముందుగా వరంగల్లో చూసుకున్నట్టయితే మేడారం జాతరలో అటు చికెన్ వ్యాపారులు ఇటు లిక్కర్ సిండికేట్లు ఎంఆర్పి కంటే భారీగా అదనపు ధరలు వసూలు చేస్తున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? భక్తుల నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే ఆసియా ఖండంలోనే మహా జాతరగా పిలువబడే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రాష్ట్ర నలుగురు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా పలు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్రం దేశ నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చి తల్లులను మొక్కుకొని తన కోరికలు నెరవేరాలని అయితే రావడం జరుగుతుంది. అదే నేపథ్యంలో సమ్మక్క సారక్క తల్లులకు ధూప దీప నైవేద్యాలతో పాటు కోళ్లను మేకలను బలిచి తమ కోరుకున్న కోరికలు నెరవేరాలనైతే తల్లులను కోరుకున్న పరిస్థితి ఉంది. ఇది ఆధారంగా తీసుకున్న కొంతమంది కేటుగాళ్ళు వ్యాపారం లిక్కర్ సిండికేట్ అందాలు కానీ అట్లే పోతే కోళ్ల వ్యాపారం చేసే కొంతమంది వ్యక్తులు భక్తులను ముక్కు పిండి వసూలు చేసుకున్న రక్తం దాగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక కోడి కేజీకి 500 నుంచి 600 రూపాయలు బలవంతంగా భక్తులకు కట్టబెట్టి ఇది మీరు బయట నుంచి తెచ్చుకోకుండా మేము తెచ్చిన కోళ్లు మాత్రమే కొనాలని ఆ కోళ్ల వ్యాపారి హుకుం జారీ చేయడంతో దిక్కు లేక తల్లులకు మొక్కులు చెల్లించాలి కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే షాప్ నుండి కొని 500 నుంచి 600 రూపాయలు వెచ్చించి తల్లులకు మొక్కులు తెచ్చిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో లిక్కర్ దందా అయితే 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఒక క్వార్టర్కు 200 రూపాయలు ఉంటే 250 రూపాయలు వెచ్చించి అమ్మడం జరుగుతుంది. అక్కడ భక్తులు సమ్మక్క తల్లికి దీప నైవేద్యంతో పాటు మందు కూడా ఆరపోసి తల్లిని మెప్పించే ప్రయత్నంలో మందు కొనాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంటది. ఇది ఆధారంగా చేసుకున్న లిక్కర్ సిండికేట్ దందా వ్యాపారులు దాదాపు కోట్ల రూపాయల సొమ్మును తన సొంత ఖాతాలో తీసుకొని ఇలా భక్తులకు జలగలు పట్టిన రక్తం పీల్చిన విధంగా భక్తుల రక్తాన్ని పీల్చి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి అయితే ఈ రోజు మేడారం జాతరలో జరిగే ఒక అక్రమాన్ని కనీసం ఇక్కడ టాస్క్ ఫోర్స్ అధికారులు కానీ ఇటు పోతే ఎక్సైజ్ అధికారులు కానీ ఎప్పుడు కూడా కనీసం ఆ షాపులను విజిట్ చేసి దాన్ని సీజ్ చేసిన పరిస్థితి అయితే ఈ రోజు వరకు అయితే జరగలేదని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో కోళ్ల దందా కూడా విపరీతంగా సాగుతుంది. అంటే ఒకే వ్యక్తి వచ్చి జాతర మొత్తం కూడా తనే సప్లై చేయాలి అనే హుకుం ఒకటి జారీ చేసి అక్కడ కొంతమంది పెద్దలను పట్టుకొని అతను ఒకడే సప్లై చేయడం వల్ల అక్కడ కోళ్ల రేట్లు అంతకంత మన కొండెక్కిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే అధిక రేట్లు విక్రయించి భక్తులని చాలా ఇబ్బందులు పెట్టి జరుగుతున్నా కూడా ఇటు అధికార యంత్రాంగం కానీ ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కానీ దానిపై శ్రద్ధ చూపకపోవడంతో వ్యాపారుల దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని అంతా పట్టించుకోవడానికి కనీసం అక్కడ వ్యాపారులు ఇది మందలించడానికి కూడా భక్తులు మాట్లాడితే వారిపై తిరగబడి దాడులు చేసిన పరిస్థితి కూడా కొన్ని రోజుల్లో జరిగిన వ్యవస్థ ఉంది. ఇదంతా అరిగట్టే వారు లేరా? ఏంది ఈ దండ, ఏంది ఇంత అరాచకత్వం ఏంటని చెప్పేసి భక్తులు ఎప్పుడు అడిగినా కూడా కనీసం ఆ అధికారులు అక్కడికి వెళ్ళి కనీసం పర్యవేక్షణ చేసిన పరిస్థితి లేని పరిస్థితి ఈ రోజు ఆసియా ఖండంలోని కోట్లాది మంది వచ్చే భక్తులకే ఒక రక్షణ లేని పరిస్థితి అయితే ఈ మేడారం జాతరలో జరుగుతుందని భక్తులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అంటే జిల్లా కలెక్టర్ గాని ఇటు తూనికల కొలతల అధికారులు గాని ఇటు నెక్స్ట్ పోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని జాతరపై ఈ ఎక్కువ అమ్మకాలను అధిక రేట్ల అమ్మకాలను వెంటనే స్పందించి దాన్ని నియంత్రణకు తీసుకురావాలని అయితే భక్తులు మొరపెట్టుకున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ తక్షణమే అధికారులని అక్కడ పంపించి ఈ లిక్కర్ రేటు విషయంలో అంటే ఏదైతే మందుకు ఒక క్వార్టర్కు 30 నుంచి 50 రూపాయల వరకు పెంచి తన జేబులు నింపుకున్న ఈ లిక్కర్ దందా వ్యాపారాన్ని అరికట్టాలని అయితే భక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా అక్కడ కోరుకున్న పరిస్థితి అయితే ఉంది కావ్య. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.